శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 14వ సర్గము. హనుమంతుడు అశోకవాటికలో ప్రవేశించి దాని శోభలను తిలకించుట. ఒక సింసుపా వృక్షమందు దాగియుండి అటనుండియే సీతను అన్వేషించుట. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు క్షణకాలము పాటు సీతాదేవిని మనస్సున ధ్యానించి మానసికముగా అశోకవనమును చేరెను. పిమ్మట రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారము మీదికి దుమికెను. ప్రాకారము మీదికి చేరిన ఆ మహాకపివరుడు పులకితగాత్రుడై వసంత ఋతు ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండిన వివిధములగు మహావృక్షములను దర్శించెను. మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షములు, విరబూసిన సంపెంగలు, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కోతి మామిడి చెట్లు మొదలగు వాటిని చూచుచూ మామిడి తోపులచే ఆవరింపబడినదియు వందల కొలది లతలచే నిండినదియు అగు వృక్షవాటికను ధనస్సు నుండి ప్రయోగింపబడిన బాణమువలే మారుతి వేగముగా ఒక్క గంతులో చేరెను. అతడు చిత్ర విచిత్రముగానున్న వృక్షవాటికలో ప్రవేశించి పక్షుల కిలకిలరావములతో విలసిల్లుచున్నదియు అంతటను వెండి బంగారు వన్నెలు గల చెట్లతో అలరారుచున్నదియు వివిధములగు పక్షులతో పలు రంగులు గల లేళ్ల గుంపులతో విచిత్రముగా ఉన్నట్టిదియు ఉదయభాను కాంతులతో తేజరిల్లుచున్నదియు అగు ఆ చిత్రకాననమును ఆ హనుమంతుడు దర్శించెను. మానవులకు ఆహ్లాదకారియు మృగములకును పక్షులకును ఉల్లాసమును గూర్చునదియు వసంత ఋతువునందు పుష్పఫల సంపన్నములైన నానావిధ వృక్షములతో కూడినదియు మత్తిల్లిన కోకిలల చేతను గండు తుమ్మెదల తోడను సేవింపబడుచున్నదియు హాయిగా విహరించు నెమళ్లకు ఆశ్రయమైనదియు నానా విధములైన పక్షిగణములకు ఆటపట్టైనదియు అగు ఆ చిత్రవనమును కపీశ్వరుడుగాంచెను. సర్వ శుభలక్షణ సంపన్నయు సౌందర్యరాశియు అగు జనకసుతను వెతకుచూ హనుమంతుడు సుఖనిద్రలోనున్న పక్షులను మేల్కొలిపెను. పైకెగరుచున్న పక్షుల రెక్కల తాకిడి కారణముగా అచటి వృక్షములన్నీయు పలు వన్నెలుగల వివిధ పుష్పములను వర్షించెను. వాయుసుతుడైన హనుమంతునిపై ఆ పువ్వులన్నీయు జలజల రాలెను. ఆ పుష్పరాశిలో మునిగిన మారుతి అశోకవన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతము వలె విరాజిల్లుచుండెను. మారుతి ఆ మహావృక్షములపై చేరి అన్ని వైపులకును గంతులిడుచూ వెళ్ళుచుండగా చూచిన ప్రాణులన్నీయును అతడు వసంతుడేమోయని తలపోసెను. వృక్షముల నుండి రాలిన నానావిధములకు పుష్పములతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారములతో గూడిన నారీమణి వలె రాజిల్లుచుండెను. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు తన బలము కొలది అచటి వృక్షములను అటునిటు కదల్పగా వాటి నుండి చిత్ర విచిత్రములైన పువ్వులు రాలినవి. హనుమంతుని చేత బలముగా కదల్పబడిన వృక్షముల నుండి ఆకులు, పువ్వులు, ఫలములు పూర్తిగా రాలిపోయినవి. అప్పుడా బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జోదరుల వలె ఒప్పుచుండెను. మహాశక్తిశాలి అయిన వాయుసుతుడు ఫలపుష్పములతో నిండిన వృక్షములను పూర్తిగా కదల్చెను. అప్పుడవి వెంటనే పుష్పములను, ఆకులను, ఫలములను రాల్చినవి. కావున పక్షులు సైతము ఎగిరిపోవుటచే మ్రోడులైపోయిన ఆ చెట్లన్నీయూ పెనుగాలుల తాకిడికి లోనైన వాటి వలె బోదెలతో మాత్రమే మిగిలి ఆశ్రయించువారు లేక నిరుపయోగములై ఉండెను. మారుతి యొక్క తోకచేతను, కరముల చేతను, పాదముల చేతను మర్దింపబడి ఆ వనమునందలి వృక్షములు మిక్కిలి భగ్నములైనవి. అప్పుడు ఆ అశోకవనము ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగినదై చెదరిన జుట్టుతో రాలిపోయిన మైపూతలతో ఒప్పుచున్న యువతి వలె గోచరించుచుండెను. వర్షాకాలమునందు పెనుగాలులు వింధ్యపర్వతముపై గల మేఘపంక్తులను చెదరగొట్టినట్లు ఆ మారుతి తన బలము చేత మహాలతా వలయములను ఛేదించెను. ఆ హనుమంతుడు అటునిటు సంచరించుచు మణులు పొదుగబడుటచే మనోహరములైన వెండి బంగారు భూములను అనగా వేదికలను చూచెను. వివిధములైన ఆకారములు గలిగి స్వచ్ఛములైన మధుర జలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ఒప్పుచున్న దిగుడుబావులను ఆ మారుతి అచ్చటగాంచెను. ఆ దిగుడుబావుల అడుగు భాగములు స్ఫటిక శిలలతో నిర్మితములై ఉండెను. వాటిపై ఇసుక కుమారుగా ముత్యములు, పగడములు విలసిల్లుచుండెను. వాటి తీరములయందు కాంచన వృక్షములు
అనగా సంపెంగలు, పొన్నలు మొదలగు అద్భుతములైన వృక్షములు శోభిల్లుచుండెను. ఆ సరస్సులు బాగుగా వికసించిన కమలములతోనూ కలువలతోనూ భాసిల్లుచుండెను. చక్రవాకముల కూజితములతోనూ వానకోయిలల కలకలములతోనూ హంసల నాదములతోనూ బెగ్గురు పక్షుల ధ్వనులతోనూ ఒప్పుచుండెను. ఆ దిగుడు బావులకు నలుదెసలా చిన్న చిన్న కాల్వలు గలవు. ఆ కాల్వల దొరులపై ఎత్తైన వృక్షములు గలవు. వాటి అందలి జలములు అమృతతుల్యములు. ఆ కాల్వలు మంగళకరములు, అలంకృతములు. ఆ బావుల పరిసరములు అసంఖ్యాకములైన లతలతోనూ కల్పవృక్ష పుష్పములతోనూ వివిధములగు పొదలతోనూ గన్నేరు చెట్లతోనూ వ్యాప్తములై ఉండెను. పిమ్మట కపీశ్వరుడు మేఘములను తాకుచున్న ఎత్తైన శిఖరము గల పర్వతమును జూచెను. ఆ పర్వతమునందు పెక్కు గుహలు ఏర్పడి ఉండెను. అది వివిధ వృక్షములతో శోభిల్లుచుండెను. ఆ పర్వతము రమ్యాతిరమ్యమైనది. ఆ కొండ నుండి క్రిందికి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను. ఆ నది ప్రణయకుపితయైన ప్రియురాలు ప్రియుని ఒడి నుండి తటాలున దిగిపోవుచున్నట్లుగా ఒప్పుచుండెను. కుపితయైన ఆ ప్రమదను తమ చేతులతో అడ్డగించి వారించుచున్న ప్రియ బంధువుల వలె నదీ తీరమునగల చెట్ల కొమ్మలు జలములను తాకునంతగా వంగి ప్రవాహమును అడ్డగించుచున్న వాయనునట్లు శోభిల్లుచుండెను. ప్రియసఖులు వారించి నచ్చజెప్పగా ప్రసన్నురాలై తన ప్రియుని జేరుటకు వెనుదిరిగిన కాంతవలే దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృతమైన నదిని ఆ కపివరుడు మరలగాంచెను. హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున వివిధములగు పక్షుల గుంపులతో గూడిన పద్మ సరస్సులను గాంచెను. అచట శీతల జలములతో నిండిన ఒక దీర్ఘికను అనగా సరస్సును అతడు చూచెను. అది మణిమయ సోపానములతోనూ ముక్తాసికతములతోనూ శోభిల్లుచుండెను. దాని సమీపమున వివిధ మృగ సమూహములతో గూడి ఆశ్చర్యమును గొలుపు విచిత్ర వనములుండెను. విశ్వకర్మచే నిర్మితములైన మహాప్రాసాదములు విలసిల్లుచుండెను. అది విచిత్రములైన వనములతో అన్ని వైపులయందునూ చక్కగా అలంకృతమై ఉండెను. అచటి వృక్షములలో కొన్ని పుష్పఫలభరితములై ఉండెను. అవి పెక్కు లతావితానములతో బంగారు వేదికలతో ఒప్పుచుండెను. అచట హనుమంతుడు ఒక సింసుపా వృక్షమును జూచెను. దాని చుట్టూను దట్టముగా ఆకులు లతలు అల్లుకొని ఉండెను. అది బంగారు వేదికలతో పరివృతమై ఉండెను. అచట వివిధ ప్రదేశములను కొండలను సెలయేళ్లను అగ్నికాంతులను విరజిమ్ము బంగారు వన్నెగల ఇతర వృక్షములను హనుమంతుడు దర్శించెను. మేరుపర్వత అనగా సువర్ణ ప్రభలతో ప్రకాశించు సూర్యుని వలె ఆ బంగారు వన్నెల చెట్లకాంతుల మధ్య విరాజిల్లు మారుతి తనను బంగారు దేహము గలవానినిగా భావించుకొనెను. ఆ సింసుపా వృక్షమునకు చుట్టూను కాంచన తరువులు గలవు. ఆ సింసుపా వృక్షమునకు చిరుగంటలు అమర్చబడి ఉండెను. వాయుప్రసారమునకు కదలుచున్న ఆ గంటలు నిర్విరామముగా ధ్వనించుచుండెను. అట్టి ఆ దృశ్యమునుగాంచి హనుమంతుడు ఆశ్చర్యపడెను. ఆ సింసుపా వృక్షము యొక్క కొమ్మలపై పుష్పములు విరబూసియుండెను. అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను. దట్టమైన ఆకులతో అలరారుచున్న ఆ సింసుపా వృక్షమునెక్కి మారుతి ఇట్లు తలంపసాగెను. దుఃఖార్తయై రాముని దర్శించుటకై ఎదురు తెన్నులు చూచుచూ ఇటునటు సంచరించెడి వైదేహి దైవవశమున ఇటు వచ్చినచో ఆమెను నేను చూచెదను. దుర్మార్గుడైన రావణుని ఈ అశోకవనము సంపెంగ చెట్లతో చందనవకుల వృక్షములతో అలంకృతమై ఉండుట వలన ఇది వర్ణనాతీతమై రమ్యముగానున్నది. పక్షిగణములచే సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరముగానున్నది. కనుక శ్రీరామపత్ని అయిన జానకి పతి ఎడబాటు వలన కలిగిన తాపమును ఉపశమింపజేసికొనుటకై ఈ చల్లని ప్రదేశమునకు తప్పక రాగలదు. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది. ఆమె వనసంచారమున దక్షురాలు. సాధ్వి అయిన ఆ జానకి ఇచటికి వచ్చుట నిశ్చయము. అందమైన నేత్రములు గలదియు శ్రీరాముని ధ్యాసతో కృషించినదియు ఈ వన విషయములను బాగుగా ఎరింగినదియు పూజ్యురాలును అయిన సీతాదేవి ఈ వనమున సంచరించుచూ ఇచటికి తప్పక రాగలదు. శ్రీరామునికై పరితపించుచున్నదియు 14 సంవత్సరముల పాటు నిత్యము వనవాస నియమములను పాటించుచున్నదియు అయిన ఆ వామలోచన అనగా సీతాదేవి ఇచ్చటికి తప్పక రాగలదు.
జనకసుతయు శ్రీరాముని ప్రియపత్నియు అయిన సీతాసాధ్వి లోగడ ఎల్లప్పుడునూ వనచరులయడ ఎంతగానో ఆదరాభిమానములను చూపుచుండెడిది. శ్రేష్టమైన దేహము గలదియు అక్షయ యవ్వన సంపన్నురాలును ప్రాతఃసంధ్యాకాలమును గమనించునదియు అయిన జానకి పవిత్ర జలములు గల ఈ నదీ తీరమునకు స్నానధ్యానాదులకై తప్పక వచ్చును. రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్యైన సీతాదేవి మిక్కిలి శుభలక్షణములు గలది. మంగళప్రదమైన ఈ అశోకవనము ఆమె ఉనికికి అన్ని విధములుగా తగినట్టిది. చంద్రబింబాననయైన ఆ దేవి బ్రతికియున్నచో పవిత్ర జలములు గల ఈ నది కడకు తప్పక రాగలదు. మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి శ్రీరామపత్ని దర్శనమునకై నిరీక్షించుచూ బాగుగా పుష్పించియున్న దట్టమైన ఆకుల మధ్య దాగినవాడై నలువైపులా పరికించి పరికించి చూడసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 14వ సర్గము.